అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సొంటి టాక్స్. ఈరోజు నేను ఒక అద్భుతమైన స్పోక్స్ పర్సన్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆమె మరెవరో కాదు, తిరునగరి జ్యోత్స్న గారు. ఈమె హైదరాబాద్‌లో ఉంటారు. తెలుగుదేశం పార్టీ అధికార జాతీయ ప్రధాన కార్యదర్శిగా తన యొక్క పార్టీ గురించి, ప్రజా సమస్యల గురించి ఎంతో అనుభవంతో, ఎంతో క్రమశిక్షణతో చక్కగా అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పగలుగుతూ ఉంటారు. ఆవిడ యొక్క ప్రెస్ మీట్లు చూసినా కానీ, ఆవిడ యొక్క ఇంటర్వ్యూలు చూసినా కానీ, ఎవరైనా కానీ ఈమె మన ఇంట్లో మన అక్కో, చెల్లో, మన కుటుంబ సభ్యురాలో ఖచ్చితంగా ఆవిడ యొక్క వేషధారణ కానీ, ఆవిడ యొక్క మాట కానీ చూస్తే మనం అంతే ఫీల్ అవుతాం. ఆమె నిజంగా ఈ స్థితికి రావడానికి మొదట ఆమె ఒక టీచర్‌గా పనిచేశారు. ఎంతోమంది పిల్లలకి పాఠాలు చెప్పుంటారు. దురదృష్టవశాత్తు ఈరోజు పనికిమాలిన రాజకీయ నాయకులకి ఆమె పాఠాలు చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆమె తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా మాట్లాడుతూ చక్కగా వాళ్ళ యొక్క పార్టీ విధానాల్ని, వాళ్ళ పార్టీ ఏం చేయబోతుంది, ఎలా ఉంది, వాళ్ళ యొక్క అధినాయకుల అభిప్రాయాలని అందరికీ విశ్లేషిస్తూ ఎంతో క్రమశిక్షణగా మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఆమెను కూడా ఎంతోమంది పనికిమాలిన వాళ్ళు బ్యాడ్ కామెంట్లు పెట్టి ఆమెను బాధ పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఆమె తట్టుకుని ఈ రోజుకి రాణిస్తూ పార్టీలో ఒక మంచి కార్యకర్తగా ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, కానీ కొన్ని విషయాలలో ముఖ్యంగా కొంతమంది జర్నలిస్టులు ఆమెను క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు 2024 ఎలక్షన్లో కూటమికి 164 సీట్లు వస్తే ఈరోజు నిన్నో కొన్ని ఇంటర్వ్యూలు చూశాను నేను. జర్నలిస్టులు కొంచెం నవ్వుతా హేళనగా అదంతా ఈవీఎంల ప్రభావం కదా అని అడుగుతారు. దానికి ఆమె వైసీపీకి 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలేనా అని చెప్పారు. కానీ వాస్తవంగా చెప్పవలసింది ఏంటి అని అంటే వాళ్ళకి తెలియదని కాదు. నిజంగా ఈవీఎంలు 164 సీట్లు ఈవీఎం మేనేజ్మెంట్ ద్వారా కూటమి గవర్నమెంట్ గెలిచిందంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించినట్టే. అంతకుముందు వైసీపీ గవర్నమెంట్కి 151 సీట్లు వచ్చినా అది ప్రజల తీరు. ఎవరు అవునన్నా కాదన్నా 151 సీట్లతో వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. అది ప్రజల తీరు, ఒప్పుకుని తీరాలి. అట్లాగే ఇప్పుడు 164 సీట్లు కూటమికి వచ్చింది, దీన్ని కూడా ఒప్పుకుని తీరాలి. నిజంగా ఈవీఎంల మేనేజ్మెంటే అనుకుంటే ఎవరైతే ఆ క్వశ్చన్ అడిగిన రిపోర్టర్కైనా ఇంకెవరికైనా కానీ సమాధానం ఏంటి అంటే, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో మోడీ గారి గవర్నమెంట్కి 240 సీట్లు ఉన్నాయి, ఫుల్ మెజార్టీ లేదు. ప్రాంతీయ పార్టీ లేనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద, నితీష్ కుమార్ గారి మీద ఆధారపడి వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. మరి ఇంకొక 2 బటన్లు ఎక్కువ నొక్కుకుంటే వాళ్ళకి ఫుల్ మెజార్టీ వస్తుంది కదా. ఈ మాత్రం చిన్న లాజిక్ ఎందుకు ఆలోచించరు అంటే మోడీ గారికి చేత కదా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయడానికే ఈవీఎం మేనేజ్ చేస్తారా? ఆయన ప్రధానమంత్రి అవడానికి మేనేజ్ చేసుకోలేరా? క్వశ్చన్ అడిగే వాళ్ళకి ఇంత తెలివి తక్కువగా ఎట్లా అడుగుతారో అర్థం కాదు. ఇట్లాంటి విషయాలు కొంచెం సమర్థవంతంగా చెప్పలేకపోతున్నారు అనేది కొంచెం నా భావన. కాబట్టి మేడం, మీరు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఇంకొంచెం గట్టిగా, మీరు చాలా బాగా చెప్పగలరు కానీ ఇంకొంచెం గట్టిగా, ఇప్పుడు నేను చెప్పిన ఏ పాయింట్ అయితే ఉందో, సెంట్రల్ గవర్నమెంట్లో మోదీ గారు ఇంకొక 2 బటన్లు నొక్కుంటే 280 వస్తాయి కదా, ఎందుకు చేయలేదు? మరి చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు ఆధారపడాలి? ఆయన చెప్పినట్టు ఎందుకు వినాలి? ఆ మాత్రం తెలివి ఆయనకి లేదా? ఇలాంటి విషయాలు మీరు కొంచెం ఇంకా గట్టిగా చెప్తే ఇంకా చాలామందికి చేరుకుంటుంది. మీరు ఇంకా పార్టీలో ఇంకా మంచి మంచి పదవులు
ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటూ మీ గురించి 4 ముక్కలు ఏదో మాట్లాడే అవకాశం నాకు కలిగినందుకు సంతోషపడుతూ థ్యాంక్ యూ మేడం. మీరు ఇంకా మరింత వృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అండి. అట్లాగే నేను చెప్పిన విధానం బాగుంటే కనుక నా యొక్క ఛానల్ని కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.